మీ దృష్టిలో తెలివితేటలు ఉండడం అంటే ఏంటి? వెల్కమ్ టు డే 37 ఆఫ్ డాక్యుమెంటింగ్ మై జర్నీ. మనలో చాలామంది మనం తెలివైన వాళ్ళు బేస్డ్ ఆన్ లైక్ ఏంటంటే మనకంటే మంచి మార్క్స్ వచ్చినా, మనకంటే మంచి జాబ్ వచ్చినా, మనకంటే మంచి మనీ ఎర్న్ చేస్తున్నా మనం ఏమనుకుంటాం అంటే వీడు తెలివైనోడరా, వీడు చాలా ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉందని అంటారు. బట్ నిజమైన ఇంటెలిజెన్స్ అంటే నిజమైన తెలివితేటలు ఏంటంటే యాక్చువల్గా ఒక పర్సన్ తను ఏమవ్వాలనుకుంటాడో అది ఎప్పుడైతే తను అది అచీవ్ చేసాడో, అది అయ్యాడో అతను నిజమైన తెలివైనవాడు. ఇది నాకు కంప్లీట్ నాకున్న మీనింగ్ ఇది నా డిక్షనరీలో. సో చాలా వరకు నేను తెలివితేటలు అన్నది నా మీద ఎక్కువ జాబ్ వచ్చిన వాడికి, నాకన్నా ఎక్కువ సంపాదిస్తున్న వాడికి కాదు. మనం నిజంగా ఒకటి అవ్వాలనుకుంటాం, నిజంగా నేను అలా అవ్వాలనుకుంటలేదంటే అసలు నువ్వు తెలివైన వాడో లేదో నీకు తెలుసుకోవడం లేదు ఫస్ట్ థింగ్. సో ఇది కంప్లీట్లీ నా డెఫినేషన్ ఏంటంటే సింథింగ్, మనం అవ్వాలనుకున్నది అయ్యామా, అది ఎలా అయ్యాము, మన తెలివితేటలు ఉపయోగించి అయ్యాం. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ తెలివితేటలు అండ్ ఇంటెలిజెన్స్. అండ్ మోస్ట్లీ పీపుల్ మనం ఇంకొకరిని ఎలా మ్యానిపులేట్ చేసి మనం ఇంకొకరిని ఎలా మోసం చేస్తే అది తెలివితేటలని బయట సొసైటీ ఒక ముద్ర వేస్తుంది. బట్ డోంట్ కేర్ వాట్ యు థింక్.